హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు నాన్ మనసుదా ఛానల్. ఈరోజు బిగ్ బాస్ 8లో స్టార్టింగే మనకి మైండ్ బ్లాక్ అనే సాంగ్ తోటి ఎంట్రీ ఇవ్వటం జరిగింది. తర్వాత బిగ్ బాస్ నోటీస్ బోర్డులో ఒక మంచి మెసేజ్ ఒకటి పెట్టారండి. అదేంటంటే జీవితం ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది, మీ ప్రతి ఎంపికకి పర్యవసానం ఉంటుందని చెప్పి మంచి మెసేజ్ ఒకటి పెట్టారు. హౌస్ సభ్యులందరూ దాని గురించి కాసేపు డిస్కషన్ చేసుకున్నారన్నమాట. తర్వాత పృథ్వీ ఏంటంటే టూత్ పేస్ట్ మీద అతను ఫేస్ వాష్ వేసుకొని దాన్ని బ్రష్ చేయబోతా ఉంటాడు. అది చూసిన నిఖిల్ అది టూత్ పేస్ట్ కాదరా ఫేస్ వాష్ అని చెప్పి అతన్ని సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు. కాసేపు దాని గురించి అతన్ని ఆట పట్టించారనమాట. తర్వాత బేబక్క, శేఖర్ భాషా గారు ఇద్దరు కరాటీ లాగా కియా అని చెప్పి ఇద్దరు ఆడుకుంటా ఉంటారు ఫన్నీగా. ఇతను నాగమణికంట ఇంకా అతను నెగిటివ్లోనే ఉన్నాడు. అతను ఎంత తొందరగా అయితే ఆ నెగిటివ్లో నుంచి బయటపడతాడో అతను బిగ్ బాస్ హౌస్లో ఉండటం జరుగుతుంది. లేదంటే తొందరగానే బయటకు వచ్చేసే ఛాన్స్ ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఎక్కువ నెగిటివ్గా ఆలోచిస్తూ దాని గురించే ఏడుస్తూ బాధపడుతూ ప్రతి వాళ్ళ దగ్గర అదే అనమాట. ఇప్పుడు నాగమణి కంటే సోనియా డిస్కషను అదేంటంటే అతను ఇంకా ఏడుస్తా బాధపడతా దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తా ఓవర్ థింక్ చేస్తా ఉన్నాడు అనమాట. అతనికి అర్థమవుతుంది నేను ఓవర్ థింక్ చేస్తున్నానని. మరి అలా తెలిసినప్పుడు మరి దాన్ని మార్చుకోవాలి కదా. హౌస్లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఓవర్ థింక్ చేస్తా ఉంటే ఇంకా బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చేయటమే కదా. అక్కడే కాదు, కిరాక్ సీత కూడా చెప్తా ఉంటుంది, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు, అసలు ఆలోచించవాక బయటికి వెళ్ళిపోతావని భయం ఉన్నట్టుంది, దాని గురించి ఎక్కువ ఆలోచించవాక నీకేదైతే నచ్చలేదో అది బయట చూసే వాళ్ళకి నచ్చవచ్చు కదా, ఎక్కువగా దాని గురించి ఆలోచించవాక అని చెప్పి కిరాసీత కూడా చెప్తూ ఉంటుంది. తర్వాత ఆదిత్య ఓం గారు కూడా నువ్వు బయటికి వెళ్ళవు, నాకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పి ఆయన కూడా కొంచెం అతనికి పాజిటివ్గానే మంచి మాటలు చెప్తా ఉన్నాడు. కానీ అతను రిసీవ్ చేసుకోవటమే కొంచెం ఓవర్ థింకింగ్ మీద ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత యష్మి కూడా తనకి చెప్తా ఉంది ఏమనంటే, ఆల్రెడీ నువ్వు చాలా స్పేస్ తీసుకున్నావు, ఇంకనైనా నువ్వు మాట్లాడటం స్టార్ట్ చేయి అని చెప్పి తనకి మంచి చెప్పాలని చూస్తారు. అంటే హౌస్లో దాదాపు అతనికి మంచి చెప్పడానికి ట్రై చేస్తున్నారు. కానీ అతను ఏదో ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేయటం వల్ల మరి హౌస్లో ఉండటం అతను మరి చూడాలి, ఎన్ని రోజులు ఉండగలడో ఏందో అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసరికి నేను వాయిస్ మీద వర్క్ చేయాలా అని చెప్పి నబీలు శేఖర్ భాష దగ్గర అంటుంటే, లేదు నువ్వు నీలాగే ఉండు, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది చేవాక నీకు ఏదనిపిస్తే అది చేస్తూ ఉండు, ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కావద్దు, ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి నువ్వు మళ్ళీ కావద్దు అన్నట్టు చెప్తా ఉంటారు శేఖర్ భాష గారు. అది కూడా ఒక మంచి పాయింట్. శేఖర్ భాష గారు కొంచెం అవతల వాళ్ళని కూడా మోటివేట్ చేయటం అట్లాంటిది ఏం లేకుండా వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేయమని చెప్పటం అనేది కూడా ఒక మంచి పద్ధతే. తర్వాత వచ్చేసరికి సైన్యం లేని రాజు కాదు, అలాగే చీఫ్ పవర్ఫుల్ కావాలి అంటే క్లాన్ కావాలి అని చెప్పి చెప్తుంటాను అనమాట. అంటే తర్వాత ఒక గేమ్ ఒకటి స్టార్ట్ అవ్వబోతూ ఉంటుంది, దాని గురించి బిగ్ బాస్ గారు ఇట్లా చెప్తారు అనమాట. దానికి శేఖర్ భాషా గారు, బేబక్క అలాగే నబీల్ ముగ్గురు ఇంతకుముందు చీఫ్గా ట్రై చేసి మీరు ఓడిపోయారు కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తున్నాము. అదేంటంటే మీకు కావలసిన క్లెయిమ్లో మీకు ఏ క్లెయిమ్ ఇంట్రెస్ట్ ఉందో ఆ క్లెయిమ్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తారన్నమాట. అప్పుడు బేబక్క అలాగే నబీలు, శేఖర్ భాషా గారు ముగ్గురు క్లెయిమ్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఆ సెలెక్ట్ చేసుకునేటప్పుడు బిగ్ బాస్ ఒక మాట చెప్తారు, అదేంటంటే అక్కడ బ్యాండ్స్ ఉంటాయి, రెడ్ అలాగే గ్రీను అలాగే గోల్డ్ కలర్ అంటే ఆరెంజ్ టైప్లో కలర్ ఉంటుంది, ఆ కలర్ అనమాట. ఈ 3 కలర్స్ ఉంటాయి. అయితే శేఖర్ భాషా గారిని పిలుస్తారు. ఫస్ట్ శేఖర్ భాషా గారు వచ్చి, నా గురించి అంతా యష్మికి తెలుసు, నేను ఎక్కడ కొనుక్కుంటాను, నా మైనస్లు ప్లస్లు అన్నీ ఆమెకు తెలుసు, ఇప్పుడు నేను అందుకనే ఆమె టీంలోకి వెళ్తున్నాను. ఎందుకంటే నేను వేరే టీంలోకి వెళ్తే అప్పుడు నా మైనస్లు అన్నీ ఆమె
పట్టుకొని ఆడిస్తారన్నట్టు చెప్తా ఉంటాను. అందుకనే నేను ఆ టీంలోకి వెళ్తున్నాను అని చెప్పి శేఖర్ భాష అంటారన్నమాట. నెక్స్ట్ వచ్చి బేబక్క వచ్చేసరికి నిఖిల్ టీంని సెలక్షన్ చేసుకుంటారు అన్నమాట. దానికి కూడా ఒక కారణం చెప్పారు. నాయకత్వ లక్షణాలు మీకు బాగా ఉన్నాయి, అంటే అందరికి ఉన్నాయి, అందరికంటే మీకే కొంచెం ఎక్కువగా ఉన్నాయి అన్నట్టు చెప్తూ వాళ్ళ క్లైన్లోకి వెళ్తారన్నమాట. తర్వాత 3 నబీల్, నేను అలాగే నైనిక ఇద్దరం ఒకేసారి వచ్చాం కాబట్టి ఇప్పుడు కూడా కలిసి జర్నీ చేద్దాం అనుకుంటున్నానని నైనిక టీంలోకి వెళ్తారు. ఆ హోమ్ సభ్యులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క క్లైమ్లోకి వెళ్తారన్నమాట. అంటే ఉన్నది 3 చీఫ్లు కాబట్టి 3 క్లైమ్లుగా డివైడ్ చేస్తారు బిగ్ బాస్. ఒక్కొక్కరు ఒక్కొక్క టీంలోకి వెళ్ళటం జరుగుతుంది. యష్మి టీంలోకి వచ్చేసరికి మొత్తం 4 సభ్యులు ఉంటారు. శేఖర్ భాష గారు, ప్రేరణ, తర్వాత వచ్చేసరికి అభయ్ నవీన్, తర్వాత పృథ్వీ అనమాట. ఈ 4 యష్మి టీంలో ఉంటారు. నైనిక టీంలో వచ్చేసరికి ఆదిత్య ఓం గారు, కిరాక్ సీత, అలాగే నబీల్, తర్వాత విష్ణుప్రియ కూడా మన నైనిక టీంలోకి వస్తారన్నమాట. విష్ణుప్రియని ఎన్నుకోవటానికి చాలా టైం తీసుకుంటారు 3 చీఫ్లు. మరి ఎందుకు అంత టైం తీసుకున్నారో తెలియదు. అంటే ఆమె సరిగ్గా ఆడతారని మరి అంతసేపు ఎక్కువసేపు టైం తీసుకొని చివరిగా నైనిక విష్ణుప్రియాని సెలెక్ట్ చేయటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మన నిఖిల్ టీంలోకి వచ్చేసరికి బేబక్క అలాగే నాగమణికంట వీళ్ళిద్దరేమంటారు. లాస్ట్ ఒక్కళ్ళు సోనియా మిగిలేసరికి, లాస్ట్లో సోనియా గారు ఒక్కళ్ళు మిగిలేసరికి బిగ్ బాస్ చెప్తారన్నమాట. ఆల్రెడీ యష్మి టీంలో నైనిక టీంలో 4 చొప్పున ఉన్నారు కాబట్టి ఈ సోనియాని నిఖిల్ టీంలోకి పంపడం జరుగుతుంది. తర్వాత విష్ణుప్రియ అంతా అయిపోయిన తర్వాత విష్ణుప్రియ వచ్చి నిఖిల్ని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాగమణికంట నీకు కొంచెం బాగా ఆడతాడు అనిపించింది అన్నట్లు అంటా ఉంటే అప్పుడు నిఖిల్ చెప్తాడు, నీకంటే ముందు నాగమణికంట వచ్చాడు, అందుకని అతన్ని నేను తీసుకున్నాను. ఇక్కడ నేను కూడా తీసుకోలేదనుకో, అక్కడ ఇద్దరిలో ఎవరు తీసుకోరు. ఆ ఉన్న టీంలో ఇద్దరిలో ఉన్న టీంలో ఇద్దరు తీసుకోరు, అందుకని నేను తీసుకున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. మనకి ఇదంతా అయిపోయిన తర్వాత మనకి గేమ్ స్టార్ట్ అయ్యింది. బాల్ కొట్టు గోల్ పట్టు అంట గేమ్. అయితే ఈ గేమ్లో అభయ్ నవీన్ కనుక లేకపోతే యష్మి టీం అనేది మామూలుగా ఓడిపోయేది. అభయ్ నవీన్ వల్ల యష్మి టీము అనేది గెలవటం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈరోజు అంతవరకే మనకి చూపించడం జరిగింది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.